ప్రభునామంలో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. సిస్టర్ ప్రార్థించిన రీతిగా దేవుడు తన మహాకృపను బట్టి గత 2 మాసాలు కాచి కాపాడి ఈ మార్చి మాసంలో ప్రవేశపెట్టి ఈ 9వ తేదీ ఉదయాన మీ మధ్యలో పరిచర్య చేయడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం బట్టి ఎంతగానో దేవునికి నేను వందనస్తుడై ఉన్నాను. ఈరోజు ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడిన వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16 నుండి 23 వచనాలు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 16వ వచనం నుండి 23వ వచనం వరకు ఎవరన్నా చదువుతారా? లోబడుటకు దేనికి మిమ్ముని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కాని నీతి నిమిత్తముగా విధేయతకే కాని దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? మీరు పాపమునకు దాసులయ్యుంటిరి, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుతున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్య జీవము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము. అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఆమేన్. థ్యాంక్ యూ సిస్టర్. ఈరోజు నా వాక్యం యొక్క అంశం వచ్చేసి దేనికి అప్పగింపబడుతురో దానికే దాసులగుదురు. దేనికి అప్పగింపబడుతురో దానికే దాసులగుదురు. చదవబడే వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఈ యొక్క అంశం యొక్క మూల వచనము 16వ వచనము. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురో దానికే దాసులగుదురని మీరు ఎరుగరా? ఈ 16వ వచనంలో మనం చూసినట్లయితే ఒక 2-3 విషయాలు నేను ప్రస్తావించి తర్వాత ముందుకు వెళ్దాం. అప్పగించుకోవడం, మిమ్మును మీరు, అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి లోబడుదురో దానికే దాసులగుదురు అని వ్రాయబడింది. ఇప్పుడు సిస్టర్ చదవబడిన వాక్యం అంటే 16వ వచనం నుండి 23వ వచనం వరకు మనం గమనించినట్లయితే మీ అందరికీ ఒక్క నిమిషం నేను టైం ఇస్తాను. దాసుడు లేక దాసులు అనే పదము ఎన్నిసార్లు ప్రస్తావించబడిందో మీరు ఎవరైనా త్వరగా చదివి ఒక్క నిమిషంలోనే చెప్పగలరా? దాసుడు లేక దాసులు అని ఎన్నిసార్లు రాయబడింది 16వ వచనం నుండి 23వ వచనం వరకు? థ్యాంక్ యూ సిస్టర్. 8 సార్లు రాయబడింది. ఇక్కడ దాసుడు అని మనకు తెలుగు బైబిల్లో రాయబడింది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో గమనించినట్లయితే ఎక్కడెక్కడైతే దాసుడు అనే పదం రాయబడిందో ఇంగ్లీష్ బైబిల్లో స్లేవ్ అని రాయబడింది. స్లేవ్ అనే మాటకు సరి అయిన తర్జుమా వచ్చేసి తెలుగులో బానిస లేదంటే బానిసత్వము. బానిస బ్రతుకు గురించి, బానిసత్వం గురించి ఒక 2-3 విషయాలు నేను చెప్తాను. అందరికీ తెలిసిన విషయాలే. బానిస బ్రతుకు అంటే అది ఒక ఆఫీస్కు వెళ్ళినట్లు చేసే ఉద్యోగం కాదు.
నా పని 9 గంటలకు మొదలవుతుంది, 5 గంటలకు అయిపోతుంది, లేదా నా పని 9 గంటలకు మొదలై సాయంత్రం 7 గంటలకు అయిపోయే ఉద్యోగం కాదు. బానిస బ్రతుకు అంటే రాత్రి పగళ్ళు అహర్నిశలు పనిచేసేవాడు బానిస. బానిసకు ఒకటంటూ తనకంటూ ఒక వ్యక్తిత్వం అనేది, తనకంటూ ఒక ఆలోచన, తనకంటూ ఒక కోరిక అనేది ఉండదు. ఎందుకంటే తనకై తాను సమస్తాన్ని తన యజమానునికి అప్పగించుకుంటాడు. అంటే యజమానుడు ఏమి చెప్తే అది చేసేవాడు బానిస. ఉదయం కాదు, మధ్యాహ్నం కాదు, రాత్రి కాదు, ఏ పనైనా ఏ సమయంలో అయినా యజమానుడు చెప్పినట్లు నడుచుకునేవాడు బానిస. ఈ పర్స్పెక్టివ్ అంటే ఈ కాంటెక్స్ట్ మనము అర్థం చేసుకోవడం చాలా ప్రాముఖ్యము. ఈ మిగిలిన వచనాల్లో మనం ధ్యానించకముందు బానిసత్వము, బానిస అనే దాన్ని మనం అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము. కొన్నిసార్లు బానిస ఎంతగా లోబడి ఉంటాడంటే యజమానికి, కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో తన శరీరం కూడా యజమానుని ఆధీనంలో ఉండే పరిస్థితి. అది బానిస బ్రతుకు. ఈ బానిసత్వం గురించి అంటే మీరు దాసులగుదురు అని ఇక్కడ రాయబడింది 16వ వచనంలో. 2 విషయాల గురించి ఇక్కడ రాయబడింది. పాపమునకే కానీ లేదా విధేయతకే కానీ. ఓన్లీ 2 చాయిసెస్. 2 విషయాలే ఇక్కడ మన ముందు ఉంచబడినాయి. 2 మార్గాలు, 2 ఎంపికలు. ఉంటే పాపమునకు బానిసత్వము, లేదంటే విధేయతకు బానిసత్వము. పాపమునకు బానిసత్వం అయితే అది చావు నిమిత్తమే. విధేయతకు బానిసత్వము లేదా విధేయతకు దాసుడుగా ఉండినట్లయితే అది నీతి నిమిత్తముగానే. ఈ రెండింటి విషయాలు రాయబడింది. ఈ రెండింటి యొక్క పర్యవసనాలు కూడా ఇక్కడ రాయబడినట్లు మనం చూస్తున్నాం. పాపమునకు నీవు బానిసతగా ఉంటే నీవు చావు నిమిత్తమే ఉంటావు, చావు నిమిత్తమే బ్రతుకుతావు. లేదా విధేయతకు నీవు లోబడి జీవించినట్లయితే, విధేయతకు నిన్ను నీవు అప్పగించుకున్న వాడివైతే నీతి నిమిత్తముగానే నీవు జీవించిన వాడిని అవుతావు. ఇంకొక విషయం ఇక్కడ ప్రస్తావించాలి, ఏంటంటే చాలా ప్రాముఖ్యమైనది. మొదటి లైన్లో మనం ఇక్కడ చూసినట్లయితే లోబడుటకు దేనికి మిమ్మును మీరు. ఈ మిమ్మును మీరు అనే ఈ పదము చాలా ప్రాముఖ్యము. మిమ్మును మీరు అంటే నన్ను నేను, అంటే నేను స్వతహాగా, నేను స్వంతంగా, ఎవరి ప్రోద్బలం లేకుండా నాకై నేను అని అర్థం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ విల్ అంటే స్వేచ్ఛ సంకల్పము. నేను ఒక పని చేయాలంటే ఇతరులు ఎంత చెప్పినా కూడా నాకై నేను మొదలు పెడితే కానీ ఆ పనిని నేను ముగించలేను. ఉదాహరణకు మనము ఆదివారం నిన్నటి దినాన సంఘానికి వెళ్ళి ఉంటాం. కొన్ని సంఘాలు 8 గంటలకు మొదలవుతాయి, 9కి మొదలవుతాయి, కొన్ని 10 గంటలకు మొదలవుతాయి. కానీ సరిగ్గా ఉదాహరణకు ఒకవేళ సంఘము 10 గంటలకు మొదలవుతుంది అని అనుకుందాం. కానీ 10 గంటలకు ఎంతమంది వస్తారు? బహుశా చాలా కొద్ది మంది సంఘాలకు వస్తారు. అంటే టయానికి వచ్చే వాళ్ళు కొద్దిమందే. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే మనకై మనము, నాకై నేను ఒక ఇనిషియేటివ్ తీసుకొని నాకై నేను ముందడుగు వేయకపోతే నేను ఒక పనిని చెయ్యలేను. సో కాబట్టి ఇక్కడ మిమ్మును మీరు అనే పదము, ఆ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ విల్, స్వేచ్ఛ సంకల్పమును మనం అర్థం చేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యము. బైబిల్లో కూడా ఎన్నోసార్లు రాయబడింది, ఎన్నో చోట్ల రాయబడింది. ఒక 2-3 వచనాలు మనం ముందుకు వెళ్ళినప్పుడు మనం గమనిద్దాం. ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ విల్ అర్థం చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యము. బైబిల్లో కూడా ఒక్క వచనం మనం చూద్దాం ఈ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ విల్ని అర్థం చేసుకోవడానికి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23-24 వచనాలు. మొదటి కొరింథీ 10వ అధ్యాయము 23-24 వచనాలు. అన్ని విషయములందు నాకు స్వాతంత్రము కలదు, కానీ అన్నియు చేయదగినవి కావు.
అన్నిటి యందు నాకు స్వాతంత్రం కలదు, కానీ అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు. ఎవడును తన కొరకే కాదు, ఎదుటివాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. అన్ని విషయములందు అన్నిటి యందు నాకు స్వాతంత్రము కలదు గాని అన్నియు చేయదగినవి కావు, అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు అని రాయబడింది. చాలామంది ఈ యొక్క వచనాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటారు. కాన్ఫరెన్స్లలో, రిట్రీట్లలో, అనేక మీటింగ్స్లలో మాట్లాడుతుంటారు, సంబోధిస్తుంటారు. కానీ ఎప్పుడూ వచ్చే ప్రశ్న, బైబిల్లో కొన్ని విషయాల గురించి స్పష్టంగా రాయబడలేదు కాబట్టి నేను ఈ పని చేయొచ్చా? ఉదాహరణకు నేను సిగరెట్ తాగొచ్చా? ఉదాహరణకు నేను అల్లరిగా తిరగొచ్చా? ఉదాహరణకు నేను సినిమాలు చూడొచ్చా అని చాలామంది కాన్ఫరెన్స్లలో, మీటింగ్లలో ఆ ప్రశ్నోత్తర సమయంలో, ఆ క్వశ్చన్ ఆన్సర్ టైంలో ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. అన్ని విషయాలలో స్వాతంత్రం ఉంది, కానీ బైబిల్ అయితే దీని గురించి స్పష్టంగా చెప్పలేదే. నేను సిగరెట్ తాగొచ్చా, కానీ బైబిల్లో ఎక్కడుందని రాయబడింది, తాగకూడదు అని ఎక్కడ రాయబడింది అని చాలామంది అడుగుతూ ఉంటారు. అల్లరితో కూడిన ఆటపాటలు మాత్రమే అని రాయబడింది, కానీ స్పష్టంగా ఈ పని చేయకూడదు అని రాయబడలేదు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అటువంటి వాళ్లకు కొన్నిసార్లు మనము సమాధానం వాక్యానుసారంగా చెప్పాలంటే ఈ రెఫరెన్స్, లేదంటే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం కూడా చాలామంది బోధకులు చెప్తూ ఉంటారు. గలతీ 5:13లో కూడా రాయబడింది, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి, అయితే ఆ స్వాతంత్రమును శరీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయ్యుండి అని రాయబడింది. ఈ స్వాతంత్ర విషయానికి మనం వచ్చినట్లయితే చాలామంది నాకు స్వాతంత్రము లేకుండా నేను కట్టుబాట్లతో నేను జీవిస్తున్నానేమో అని చాలామంది అనుకుంటారు. కానీ వాక్యం అయితే చాలా స్పష్టంగా రాయబడింది. ఈ వచనాన్ని మనం చూసినట్లయితే మనకు అన్ని విషయాల అందు, అన్నిటి అందు స్వాతంత్రం ఉంది, కానీ అన్నిటినీ మనం చేయలేము. అన్నీయు చేయదగినవి కావు, అన్నీయు క్షేమాభివృద్ధి కలుగజేయవు. కొన్నిసార్లు బైబిల్లో రాయని విషయాలు నేను చేస్తే తప్పు లేదు కదా అని అనుకునే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. కానీ ఈ తప్పు చేయకూడదు అని రాయలేదు కదా బైబిల్లో అని మనం ఒకవేళ చేసినట్లయితే అది కూడా ఒక బానిసత్వపు బ్రతుకుకు లోనవుతుంది. ఆ చిన్న విషయమే అని అనుకుంటాము, ఏమవుతుందిలే ఈ పని చేస్తే, ఎవరికి తెలియదులే, ఎవరు చూడటం లేదులే, ఒక్కసారి నా ఫ్రెండ్స్తో వెళ్ళి, లేదంటే ఒక్కసారి నేను ఒంటరిగా ఉన్నప్పుడు పలానా పని చేసినప్పుడు ఏమీ కాదు అని మనం అనుకుంటాం. కానీ బైబిల్లో స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనము. యోహాను సువార్త 8:34. అందుకు యేసు, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వచనము రాసిన సందర్భం ఏంటంటే, మనము దానికి ముందు రాయబడిన 31, 32, 33 వచనాలు మనం గమనించినట్లయితే 31, 32 వచనాలు కూడా మనం పోయిన నెల వాక్య పరిచర్య చేసినప్పుడు నేను ఈ వచనాన్ని కూడా నేను ప్రస్తావించున్నాను. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును, 32వ వచనము. ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ అని రాయబడింది. యేసు ప్రభువారు ఈ యొక్క మాటలు ఏ సందర్భంలో చెప్పినట్లు మనం గమనించినట్లయితే, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నా వాక్యమందు నిలిచిన వారైతే అప్పుడు మీరు సత్యమును గ్రహించెదరు. 32వ వచనంలో అప్పుడు సత్యమైన వాక్యము అంటే ఆ వాక్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అని చెప్పగా, 33వ వచనంలో
ఈ మాటలు వినిన వారు వేసిన ప్రశ్న యేసు ప్రభు వారికి, ప్రభువా, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులమై ఉండలేదే, కానీ నీవైతే మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నారని ఆయనతో అనిరి. సో వాళ్ళకి కాన్సెప్టే అర్థం చేసుకోకుండా వాళ్ళు చెప్పిన సంగతి ఏంటంటే, ప్రభువా, మేము ఒక దాస్యపు జీవితంలో మేము జీవించటం లేదే, కానీ మేము స్వతంత్రులుగా అవుతామని నువ్వు ఎట్లా చెబుతున్నావు అని అన్నప్పుడు సెలవిచ్చిన మాట 34వ వచనము, పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పాపం యొక్క బానిసత్వము, పాపం యొక్క దాస్యంలో మనం జీవిస్తున్నామా? పాపము కొన్నిసార్లు చిన్న చిన్న విషయాలలోనే మనము విశ్వాస జీవితంలో కృంగి కృషించిపోతున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈ మొదటి పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఆ వచనం కొంచెం పెద్దగానే, అంటే 2 లైన్లు ఉంది, కానీ ఆ 2వ భాగం ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. మొదటి పేతురు 2:19. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుతూ దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. 2 పేతురు 2వ అధ్యాయం 19వ వచనం. కానీ ద్రష్టత్వానికి దాసులయ్యాడు, అటు వారికి స్వాతంత్రం ఇచ్చుమని చెప్పుదు. ఒకడు దేని వలన జయింపబడును దానికి దాసుడగును కదా. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా. ఈ రోమీయులకు రాసిన పత్రిక 6:16 వచనము మూలవాక్యంగా మనం తీసుకొని ధ్యానిస్తున్నాం. 2 విషయాలను మనం గమనించినాం. పాపమునకు లేదా విధేయతకు, ఈ రెండింటిలో, ఈ 2 చాయిసెస్, ఈ 2 ఎంపికలలో మనకు ఒక బానిసత్వపు బ్రతుకు పాపమునకు కలిగి మనం జీవిస్తున్నామా, లేదా నీతికి దాసునిగా మనం జీవిస్తున్నామా అని మనం పరీక్షించుకోవాలి. ఒకడు దేని వలన జయింపబడునో దానికే దాసుడగును కదా. మనము ఎన్నో సందర్భాలలో దేవుడు మనకు అనేక అవకాశాలు ఇస్తున్నాడు వాక్యం వినడానికి. ఈ కోవిడ్ తర్వాత కూడా ఈ సోషల్ మీడియా ద్వారా అనేక వాక్యాన్ని, మనం అనేక సందేశాలను వినడానికి దేవుడు మనకు అవకాశాలను ఇస్తున్నాడు. వ్యక్తిగతంగా కూడా మనము వాక్యంను ధ్యానించాలంటే అనేక పుస్తకాలు, అనేక సందేశాలు, వాక్యం చదవడానికి బైబిల్ మనకు అందుబాటులో ఉంది. కానీ వాక్యమును మనము అనుదినము చదివి ఒక జయింపబడిన జీవితము, విశ్వాసంలో ఒక విజయవంతమైన జీవితం మనం జీవిస్తున్నామా, లేదా పాపమునకు బానిసత్వము కలిగి ఒక బానిసత్వపు బ్రతుకును మనం జీవిస్తున్నామా మనము పరీక్షించుకోవాలి. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా అని 2 పేతురు 2వ అధ్యాయము 19వ వచనంలో రాయబడింది. చాలామంది ఏమనుకుంటారంటే, ఒక క్రైస్తవ జీవితం అంటే ఒక కట్టుబాట్లతో ఉండే జీవితం అనుకుంటారు. నేను ఈ పని చెయ్యకూడదు అని నేను కట్టుబాటు కలిగిన జీవితంలో నేను జీవిస్తున్నాను, చాలా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి నాకు, నేను ఇది చేయకూడదు అది చేయకూడదు అని నా తల్లిదండ్రులు ఎప్పుడు చెప్తారు, పాస్టర్ ఎప్పుడు చెప్తాడు, వాక్యంలో చాలామంది బోధకులు చెప్తా ఉంటారని అనుకుంటారు. స్వాతంత్రం అంటే కొన్నిసార్లు కొంతమంది యవనస్తులు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తేనే అది ఒక నిజమైన స్వాతంత్రము అని అనుకుంటారు. కానీ వాక్యం స్పష్టంగా రాయబడింది, ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడగును కదా అని. ఏ విషయాలు మనల్ని మన జీవితంలో ఎక్కువ ప్రభావితం చేయబడుతుందో దాని వలన మనం జయింపబడతాం. ఏ విషయాలతో మనం ఎక్కువ సమయం గడుపుతున్నామో, ఏ విషయాలతో మనం ఎక్కువ ఆలోచిస్తున్నామో, ఏ విషయాల ద్వారా మన విశ్వాస జీవితంలో నడిపింపబడుతున్నామో దాని వలన మనం జయింపబడతాం. దేవుని వాక్యం వలన మనం జయింపబడిన వారంగా ఉన్నామా, లేదా మన ఆలోచనలు, మన తలంపులు, మన క్రియలు
పాపమునకు మనల్ని నడిపించి పాపమునకు ఒక బానిసగా మనల్ని చేస్తున్నాయా అనే విషయం గురించి మనము పరీక్షించుకోవాలి. ఈ బానిసత్వపు బ్రతుకు అంటే ఈ పాపపు జీవితం యొక్క 2-3 లక్షణాలు నేను చెప్పిన తర్వాత ముందుకు వెళ్తాను. తర్వాత ఈ 17 నుండి 23 వచనాల వరకు క్లుప్తంగా ధ్యానించుకొని మనం ముగించుకుందాం. ఈ పాపపు బ్రతుకు అంటే పాపమునకు బానిసత్వపు జీవితం యొక్క లక్షణాలు అనేకంగా ఉన్నాయి, కానీ ఒక 3-4 విషయాలు మాత్రమే మనము ధ్యానించుకొని అంటే 3 విషయాల గురించి 4 విషయాల గురించి క్లుప్తంగా మాట్లాడుకొని తర్వాత మనము రోమియోలు రాసిన పత్రిక 6వ అధ్యాయంలోనికి మనం తిరిగి వద్దాం. ఈ పాపమునకు బానిసత్వపు బ్రతుకు ఒక 2-3 లక్షణాలలో మొదటిగా మనం గమనించాల్సింది ఏంటంటే ఉద్దేశపూర్వక పాపము. అంటే ఒక విల్ఫుల్ సిన్, ఇది నేను చేయడానికి తప్పు, ఇది నేను చెయ్యకూడదు అని నాకు తెలుసు, కానీ ఉద్దేశపూర్వకంగా అంటే ఒక హార్డ్నెస్ ఆఫ్ హార్ట్ అంటే ఒక హృదయానికి కఠినత్వము కలిగి ఎటువంటి పశ్చాత్తాపం లేకుండా కూడా అటువంటి మనస్తత్వము కలిగి చేసే పాపంలో అనేకములు ఉన్నాయి. మనకు తెలుసు ఈ పని చేయకూడదు, మనకు తెలుసు ఇది చేస్తే ఇది పాపము అని, అయినా కూడా చాలా సందర్భాలలో చాలామంది ఉద్దేశపూర్వకంగా పర్వాలేదులే ఇది ఒక్కసారే, పర్వాలేదులే నేను ఇది చేసిన తర్వాత నేను ఆపేస్తాను, ఇది చేసిన తర్వాత నేను ఇక ఎన్నడూ నేను చేయను అని మనం అనుకుంటాం, కానీ ఉద్దేశపూర్వకంగా మనము పాపం చేసే సందర్భాలు అనేకంగా ఉన్నాయి. ఒక విల్ఫుల్ సిన్ కీర్తనలో కూడా కీర్తనకారుడు కూడా 19వ అధ్యాయము 13వ వచనంలో రాస్తాడు దురభిమాన పాపం గురించి. కీర్తనలు 19:13వ వచనము. దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుతాను. ఇంగ్లీష్ బైబిల్లో 13th వర్స్ మొదట్లో మనం చూసినట్లయితే విల్ఫుల్ సిన్, ఇక్కడ దురాభిమాన పాపం అని రాయబడింది, కానీ విల్ఫుల్ సిన్ అంటే ఉద్దేశపూర్వకంగా ప్రభువా నేను పాపంలో పడిపోకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకము. బానిసత్వపు బ్రతుకు అంటే పాపమునకు బానిసత్వము కలిగి జీవించేటప్పుడు లక్షణాలలో మొదటిగా మనం చూసింది ఉద్దేశపూర్వక పాపము, విల్ఫుల్ సిన్. రెండవ విషయానికి మనం చూసినట్లయితే వ్యసనాలకు బానిసత్వము అంటే అడిక్షన్కు బానిసత్వము. ఒక వ్యసనం అంటే నాకు ఉదయం లేచినప్పుడు నుండి నేను ఒక పని చేయకపోయినా, అంటే నాకు చదువు లేకపోయినా, నాకు ఉద్యోగం లేకపోయినా, ఆహారం లేకపోయినా పర్వాలేదు, కానీ వ్యసనానికి లోనైన వాడు ఆ వ్యసనం లేకపోతే, ఆ అడిక్షన్కు అంటే ఆ పని చేయకపోతే తన వ్యక్తిగత జీవితంలో ఇంకా వేరే ఆలోచన అనేది ఏమీ ఉండదు. ఒకే ఒక ఆలోచన, ఒకే ఒక తలంపు, ఆ వ్యసనానికి బానిసత్వము. ఆ వ్యసనం ఏదైతే ఉందో, ఒకవేళ అది మాదక ద్రవ్యం కావచ్చు, ఇంకొకటి ఏదైనా కావచ్చు, సోషల్ మీడియాకే అడిక్షన్ కావచ్చు, లేదంటే వీడియో గేమ్స్కి అడిక్షన్ కావచ్చు, కానీ ఏ వ్యసనానికైతే బానిసత్వంగా ఉన్నాడో అది లేకుండా జీవించలేని పరిస్థితి మనం చాలా సందర్భాలలో చదువుతుంటాం, చూస్తూ ఉంటాం కూడా. రెండవది వ్యసనం. ఈ మధ్యలో జరిగిన సంఘటన చాలామందికి తెలిసే ఉంటుంది. ఉత్తరప్రదేశ్ గాజియాబాద్లో జరిగిన సంగతి. 3 అక్కా చెల్లెలు ఒక వీడియో గేమ్కు బానిసత్వము కలిగి, ఒక బానిసత్వ బ్రతుకుని కలిగి ఆ వీడియో గేమ్ను ఆడుతూ 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 ఎటువంటి జీవితం జీవించి ఎంత దారుణంగా వాళ్ళు మరణించినారో మనం పేపర్లలో కూడా మనం చదువుతానే ఉన్నాము. సౌత్ కొరియాలో కూడా ఒక యవనస్తుడు వీడియో గేమ్స్కు ఎంతగా అడిక్ట్ అయినాడంటే, ఎంతగా ఆ వ్యసనానికి గురైన వాడంటే 56 గంటలు
నాన్ స్టాప్గా ఆడి ఆ వీడియో గేమ్స్ ఎక్కడైతే ఆ ఇంటర్నెట్ ఆ పార్లర్లో ఎక్కడైతే ఉన్నాడో అక్కడే చనిపోయినట్లు కూడా మనం వార్తల్లో మనం చదువుతున్నాము. రెండవ విషయం వచ్చేసి వ్యసనానికి గురి అయిన బ్రతుకు, బానిసత్వ బ్రతుకు. మొదటిగా మనం చూసింది ఉద్దేశపూర్వక పాపం, రెండవది వ్యసనము, మూడవది అంధకార శక్తుల ప్రభావం కూడా. కొన్నిసార్లు పాపము మనము చేస్తూ ఉంటాం, కానీ దాని వెనుకల మనము ఎటువంటి ఆధిపత్యానికి గురి అయి మనం చేస్తున్నాం అనేది మనం చాలామంది అర్థం చేసుకోరు. చాలామంది ఏమనుకుంటారంటే ఇది కేవలం పాపమే, అంటే చిన్న విషయమే కదా అని అనుకుంటాం, కానీ దాని వెనకాల ఉండే అంధకార శక్తుల ప్రభావం కూడా విపరీత ప్రవర్తనకు దారితీస్తుంది. చాలాసార్లు నేరస్తులను ప్రశ్నించినప్పుడు కొన్నిసార్లు పోలీసు వాళ్ళు ఆ ఇంటరాగేషన్ వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉంటారు నేరస్తులను పట్టుకొని. అప్పుడు చాలామంది విశ్లేషకులు చెప్పిన మాట ఏంటంటే, ఘోరమైన నేరాలు చేయగలిగింది ఒక మానవుడిగా, ఒక వ్యక్తిగా చేయలేడు, కానీ దీని వెనకల ఒక అంధకార శక్తుల ప్రభావం ఉంటేనే తప్పనిస్తే ఇటువంటి ఘోరమైన నేరం చేయలేరని కూడా చాలామంది విశ్లేషించి చెప్తా ఉంటారు. మూడవది అంధకార శక్తుల ప్రభావము. ఇంకా మనం ముందుకు వెళ్దాం. ఈ మూడు విషయాలు బహుశా మనం ఇక్కడ ఉండే ఈ మీటింగ్లో ఉండేవాళ్ళు నాకంటూ ఒక ఉద్దేశపూర్వకమైన జీవితం నేను జీవించటం లేదు, ఒక వ్యసనానికి నేను గురి కాలేదు, లేదా అంధకార శక్తుల ప్రభావం అనేది నా జీవితంలో నాకైతే లేదని మరి అనుకుంటున్నారేమో. ముందుకు వెళ్ళి ఈ తీతుకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. మనం కూడా మునుపు అవివేకమును, విధేయతమును, మోసపోయిన వారమును, నానా విధములైన దుర్మతులకును, భోగములకును దాసులమనయుండి దుష్టత్వమునందును అసూయమును గడుపుతూ అసత్యమును ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటుంది. 9 విషయాలు ఇక్కడ రాయబడి ఉన్నాయి. అవివేకులమును అవిధేయులమును మొదలుపెట్టి చివరికి అసూయయందును అసహ్యులయందును ఒకరినొకడు ద్వేషించుచూ ఉంటిమి. ఈ విధంగా మనం కాలం గడుపుతున్నామా? మనం మనల్ని ప్రశ్నించుకోవాలి. ఈ లెంట్ డేస్లో, ఈ శ్రమల దినాలలో చాలామంది అనేక విధాలుగా దేవునికి సన్నిహితమైన జీవితం జీవిస్తుంటారు. ఎక్కువ సమయం వాక్యం చదవడం, లేదంటే ప్రార్థనలో సమయం గడపడం, లేదా కొన్నిసార్లు కొంతమంది ఉపవాసం కూడా ఉంటారు, లేదంటే కొంతమంది వ్యక్తిగతంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఈ 40 రోజులు నేను మాంసాన్ని నేను టచ్ చేయను, నేను కేవలం వెజిటేరియన్గా ఉంటాను. ఇవన్నీ చేయడం నేను తప్పు అంటం లేదు, కానీ ఇవన్నీ ఒక వ్యక్తిగత నిర్ణయాలు. వ్యక్తిగతంగా నీకు ఏ నడిపింపు ఉంటే అది చేయడంలో తప్పు లేదు. సన్నిహితంగా ఉండడం అనేది తప్పు లేదు. ఈ 40 రోజులు మాత్రమే కొన్నిసార్లు మనము అనేక విషయాల గురించి దేవునికి ఎంతో సన్నిహితంగా మనం జీవిస్తాం, కానీ మన విశ్వాస జీవితంలో, మన కుటుంబ జీవితాలలో, మన సంఘ జీవితాలలో అతి పెద్ద సమస్య ఈ అసూయ, ఈ ద్వేషము, ఈ అసహ్యము అనేది అతిపెద్ద సవాలు. వ్యక్తిగతంగా నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటంటే, ఈ ఉపవాసము, ఈ 40 రోజులు మనం ఎన్నో విధాలుగా మనం దేవునికి సన్నిహితంగా మనం జీవిస్తుంటాం, కానీ నిజంగా ప్రభువా నా జీవితంలో ఉండే అసూయ, నా జీవితంలో ఉండే ద్వేషము, నా జీవితంలో ఉండే అనేక విషయములకు నేను దాసునిగా నేను జీవిస్తున్నానేమో, నన్ను నేను పరీక్షించుకొని నన్ను విడుదల చేయి ప్రభువా అని మనం ప్రార్థించుకోవాలి. వ్యక్తిగతంగా అనేక విషయాలు, అంటే నా సొంత జీవితంలో నేను ఎక్కడ సరి చేసుకోవాలో నాకు చూపించు ప్రభువా అని నేను ప్రార్థన చేసుకుంటాను. ఉపవాసం ఉండడం ప్రాముఖ్యమే, లేదా ఇంకా ఎక్కువ సమయం ప్రార్థనలో ఉండడం ప్రాముఖ్యమే, కానీ మనల్ని మనం పరీక్షించుకొని ఈ లెంట్ డేస్లో, ఈ శ్రమల దినాలలో ప్రభువా నేను ఇంకా మార్చుకోవాల్సినది ఏదైనా ఉందా, నేను ఇంకా నా విశ్వాస జీవితంలో సరి చేసుకోవాల్సిన విషయాలు ఇంకేదైనా ఉందా ప్రభువా నాకు చూపించు అని మనల్ని మనం ప్రార్థన చేసుకోవాలి.
ఎందుకంటే ఈ లెంట్ డేస్లోనే కాకుండా ఈ 40 రోజులు మాత్రమే కాకుండా ఈ తరువాత కూడా అంటే ఈ గుడ్ ఫ్రైడే ఈస్టర్ తరువాత కూడా ఎటువంటి జీవితం మనం జీవిస్తున్నామో, పాపమునకు బానిసత్వం కలిగి జీవిస్తున్నామా లేదా విధేయతకు దాస్యము కలిగి మనం జీవిస్తున్నామా, లేదా నీతికి దాసునిగా నీతికి ఒక దాస్యము కలిగిన జీవితం మనం జీవిస్తున్నామా, మనము మనల్ని పరీక్షించుకోవాలి. ఈ 9 విషయాలు మనం చూసినట్లయితే ఈ 9 విషయాలు తర్వాత ఈ ముందు ప్రస్తావించిన 3 విషయాలు ఉద్దేశపూర్వక పాపము చేయడం, వ్యసనాలకు బానిసత్వం కలిగి జీవించడం, అంధకార శక్తుల ప్రభావంలో మనం జీవించడం, ఈ మూడింటిని కాకుండా ఈ అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. ఇంకొక విషయము మనం గమనించాలి. బానిసత్వ బ్రతుకులో ఇంకొక లక్షణం ఏంటంటే క్షమించరానితనం కూడా అని నేను చెప్పగలను. ఎందుకంటే కొన్నిసార్లు మన హృదయాలలో మనకి ఎంత ద్వేషము, ఎంత అసూయ, ఎంత అసహ్యం ఉంటుందంటే ఆ అసహ్యము, ఆ యొక్క ద్వేషము మనము జీవితాలలో అంటే మన హృదయాలలో మనం అది దానితో నిండి ఉన్నప్పుడు ఒకలాంటి క్షమించరానితనము అంటే కొన్నిసార్లు మన సంఘాలలో కూడా విశ్వాసుల మధ్యలోనే అనేక విభజనాలకు కారణమయ్యేది ఈ క్షమించరానితనము, ఈ ద్వేషమే. ఒక వ్యక్తి మనకు ఎదురుగా వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకు కొన్ని విషయాల గురించి మనము హర్ట్ అయినప్పుడు ఆ హర్ట్ ఫీలింగ్స్ నుండి మనం బయటికి రాకుండా ఉండడం అంటే క్షమించరానితనం కూడా ఒక రకంగా మనం చూసినట్లయితే అది కూడా పాపమునకు బానిసత్వము కలిగిన జీవితము. ఎదురుగా వచ్చినప్పుడు మనము మోకాలు త్రిప్పుకొని వెళ్తుంటాం, లేదంటే మనము యథార్థంగా సంభాషించలేని పరిస్థితులలో కూడా మనం ఎదుర్కొంటుంటున్నాం. కనుక ఈ బానిసత్వపు బ్రతుకులోని కొన్ని లక్షణాలు ఏంటంటే ఉద్దేశపూర్వక పాపము, వ్యసనము, అంధకార శక్తుల ప్రభావము, క్షమించరానితనము. ఇవి కొన్ని లక్షణాలు. బానిసత్వపు జీవితం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి, కానీ ఈ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనము చివరి భాగంలో ఏముంటుందంటే అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి గాని అని రాయబడింది. ఆ గాని అనే ఆ యొక్క పదంతో మనము ఈ వచనాన్ని ముగించుకున్న తర్వాత మనం ముందుకు వెళ్దాం. మనం తిరిగి రోమీయులో రాసిన పత్రిక 6వ అధ్యాయానికి వద్దాం. ఈ 6వ అధ్యాయంలో మనం ఇది వరకు బానిసత్వపు బ్రతుకు అంటే పాపమునకు బానిసత్వము కలిగిన బ్రతుకు ఏ విధంగా ఉంటుందో మనం ధ్యానించుకున్నాం. ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనానికి వద్దాం. 17, 18 వచనాలలో వాక్యంలో ఏం రాయబడిందో మనం ధ్యానించుకున్నాం. ఈ 2 వచనాలు ఎవరైనా చదువుతారా? 17, 18 వచనాలు. మీరు పాపమునకు దాసులై ఉంటుంది, కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రము. ఇందుకు దేవునికి స్తోత్రము. ఇక్కడ అప్పగింపబడితిరో అని రాయబడింది. మనం 16వ వచనంలో కూడా మనము చదువుకున్నాము. అప్పగింపబడితిరో అని ఎక్కడెక్కడైతే ప్రస్తావింపబడిందో మనము గమనించవలసిన అంటే గుర్తు చేసుకోవాల్సిన పదం ఏంటంటే మిమ్మును మీరు, అంటే నాకై నేను. కొన్ని ఉదాహరణలు కూడా నేను చెప్పినాను. ఎక్కడెక్కడైతే వాక్యంలో అప్పగింపబడితిరో అని రాయబడిందో మనం గుర్తు చేసుకోవాల్సిన పదము నాకై నేను. నా స్వంతంగా ఎవరి ప్రోద్బలం లేకుండా నాకై నేను వినిన వాక్యమునకు అంటే ఉపదేశ క్రమమునకు నాకై నేను అప్పగింపబడిన జీవితమును జీవించి హృదయపూర్వకంగా లోబడిన వాడనైతే పాపం నుండి విమోచింపబడి నీతికి దాసునిగా నేను ఉండగలను. హృదయపూర్వకముగా లోబడి, వాక్యంలో కూడా అనేక వచనాలు రాయబడి ఉన్నాయి. దేవుని ప్రేమించువారు పూర్వ హృదయంతోనూ సంపూర్ణ శక్తితోనూ దేవుని ప్రేమించిన వారంగా మనం ఉంటున్నామా? హృదయపూర్వకంగా లోబడిన వారమై
అంటే దేవుడు మనల్ని కొన్నిసార్లు మందలించినప్పుడు, దేవుడు మనము వాక్యానుసారంగా మనతో మాట్లాడినప్పుడు, దేవుడు వాక్యానుసారంగా ఈ విషయాలలో నీవు మార్చుకోవాలని దేవుడు నీతో సూటిగా మాట్లాడినప్పుడు, హృదయపూర్వకముగా ఆ ఉపదేశ క్రమమునకు నన్ను నేను అప్పగించుకొని హృదయపూర్వకంగా లోబడిన జీవితం నేను జీవిస్తున్నానా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. పాపము నుండి విమోచింపబడి అని రాయబడింది ఇక్కడ. కానీ ఈ పాపమునకు తర్వాత విమోచనకు ఈ రెండింటి మధ్యలో ఏమి జరిగిందో మనము ధ్యానించుకోవాలి. ఈ పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి అని ఇక్కడ ఒక 4 పదాలు ఇక్కడ రాయబడింది. కానీ పాపమునకు విమోచనకు ఈ రెండింటి మధ్యలో జరిగిన సంగతి ఏంటో మనము ఈ 2 కొరింథీలు 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూడవచ్చు. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఈ వచనాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ వచనంలోని సారాంశం, ఈ వచనంలోని అర్థమే నిజమైన గుడ్ ఫ్రైడే. చాలా కాలం క్రిందట, అంటే పురాతన కాలంలో ఈ డబ్బులు అంటే ఈ కరెన్సీ లేనప్పుడు ఏ విధంగా వ్యాపారం జరిగేదంటే ఒక బార్టర్ సిస్టమ్, అంటే వస్తువు మార్పిడి వ్యవస్థ. అందరికీ తెలిసిన విషయమే. ఒక బార్టర్ సిస్టమ్ అంటే ఒక వస్తువును మార్పు చేసుకునే వ్యవస్థ. అంటే నేను ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక వస్తువును నేను కొనినప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆ రోజులలో, అంటే హిస్టారికల్గా మనం చూసినట్లయితే ఆ వస్తువుకు నేను బదులుగా అదే విలువ కలిగిన ఇంకొక వస్తువును నేను ఇస్తాను. ఆ విధంగా వ్యాపారం జరిగేది. అది వస్తువు మార్పిడి వ్యవస్థ, అది బార్టర్ సిస్టమ్. అంటే నేను ఒక చిన్న వస్తువు నేను తీసుకున్నట్లయితే ఆ తక్కువ విలువ కలిగే వస్తువును నేను ఎక్స్చేంజ్గా ఇస్తాను, మార్చుకుంటాను. లేదంటే నేను ఒక విలువ గల వస్తువును నేను కొన్నానంటే అదే విలువ కలిగిన ఇంకొక వస్తువును నేను ఇస్తాను. ఆ విధంగా వస్తువు మార్పిడి వ్యవస్థ అనేది ఉండేది. అది ఒక బార్టర్ సిస్టమ్. కానీ ఈ వచనంలో మనం గమనించినట్లయితే మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. అంటే మన పాప జీవితము, అంటే మనము పొందవలసిన దెబ్బలు, అంటే మన యొక్క దారిద్ర్యాన్ని, మన యొక్క పాడైన జీవితమును, అంటే మన యొక్క దిగజారిన జీవితమును, కృంగిన జీవితానికి బదులుగా ఆయన ఇచ్చింది దేవుని నీతి. ఎటువంటి విలువ లేని నా పాపపు జీవితాన్ని, అంటే ఇందాకనే మనం వస్తువు మార్పిడి వ్యవస్థ గురించి మనం ఒకసారి ఆ పర్స్పెక్టివ్లో మనం గమనించినట్లయితే మనము మన పాపపు జీవితంను దేవుడు తన శిలువలో ఆ మరణంలో ఆ బలియాగంగా తన ప్రాణాన్ని అర్పించి మనకు ఇచ్చిన ఒక గిఫ్ట్, ఒక ఫ్రీ గిఫ్ట్, అదే రైచియస్నెస్ ఆఫ్ గాడ్. అది దేవుని నీతి. విలువ లేని నా జీవితము, నా పాపమును, నా పాపపు బ్రతుకును, నా బానిసత్వపు బ్రతుకును ఆయన శిలువలో బలియాగంగా దానికి పొందవలసిన ఆ ప్రైజ్, హి హస్ పెయిడ్ ద ప్రైజ్, దానికి బదులుగా నాకు ఇచ్చింది ఆయన నీతి. దీని నిజంగా మనము ఎంత విలువ కలిగిన గిఫ్ట్ అంటే దానిని మనం కొన్నిసార్లు విలువను కూడా మనము దాన్ని కొన్నిసార్లు అసోసియేట్ చేయలేము. అంత విలువైన విషయాన్ని మనము ఈ శిలువ మరణం ద్వారా మనము పొందినట్లు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ వచనాన్ని మనం నిజంగా మనము అర్థం చేసుకున్న వాళ్ళమైతే ఈరోజే ఒక గుడ్ ఫ్రైడే యొక్క నిజమైన మీనింగ్ను మనం గ్రహించిన వాళ్ళంగా మనం ఉంటాము. తిరిగి మనం అదే వచనానికి మనం వెళ్ళినట్లయితే హృదయపూర్వకంగా లోబడిన వారమై పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి.
ఇందుకు దేవునికి స్తోత్రము అని రాయబడింది. ఈ ఉపదేశ క్రమం అంటే ఈ వాక్యాన్ని దేవుడు మనకిచ్చినాడు. కొన్నిసార్లు అంటే ఒక విశ్వాస జీవితంలో ఒకసారి ఊహించుకోండి, ఈ వాక్యం అనేది మనకు చేతిలో లేకపోతే దేవుని స్వరాన్ని మనము వినగలమా? లేదా దేవుడు ఏ విషయాల గురించి మన విశ్వాస జీవితంలో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేది మనం చదవలేని పరిస్థితి ఉంటే మనము కొన్నిసార్లు కూడా ఊహించుకోలేము. ఇటువంటి శ్రేష్టమైన వాక్యాన్ని దేవుడు మన చేతుల్లో మనం ఉంచినాడు. ఈ ఉపదేశ క్రమమునకు మనల్ని మనము అప్పగించుకొని, నన్ను నేను అప్పగించుకొని మనము జీవించిన వారంగా ఉంటున్నామా మనం పరీక్షించుకోవాలి. ఎందుకు దేవునికి స్తోత్రము అని రాయబడింది? హృదయపూర్వకంగా లోబడి పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము అని రాయబడింది. ఈ హృదయపూర్వకంగా లోబడి దేనికి లోబడి? ఉపదేశ క్రమమునకు, వాక్యమునకు లోబడి అని రాయబడింది. ఒక్క వచనం మాత్రం మనం చదివి మనం ముందుకు వెళ్దాం. కీర్తనలు 147 వచనము. కీర్తనలు 147 19, 20 వచనము, 19 and 20. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియచేసెను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియచేసెను. ఏ జనమునకు ఆయన ఇలాగూ చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకే ఉన్నవి. యెహోవాను స్తుతించుడు. దేవుడు మనకిచ్చిన వాక్యమును బట్టి యాకోబునకు తెలియజేసిన వాడు ఆయనే అని రాయబడి ఉంది. ఏ జనమునకి ఇలాగో అంటే అక్కడ ఇశ్రాయేలును ఉద్దేశించి రాయబడింది, కానీ ఏ జనమునకు అని మనము ఇక్కడ చదివినప్పుడు మనల్ని ఆ యొక్క పదంలో మనము చేర్చుకోవాలి. ఎందుకంటే వాక్యంలో రాయబడింది ఏంటంటే గ్రీసు దేశస్థులకు ఏ భేదము లేదు, అందరము కూడా క్రీస్తులో ఏకముగా ఉన్నాము అని రాయబడింది. ఇదొక్క వచనం మాత్రమే నేను ప్లే చేసిన తర్వాత వాక్యంలోనికి ముందుకు వెళ్దాము. దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది. ఇదొక్క వచనం మాత్రమే. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యంలోకి తిరిగి వద్దాం.
17, 18 వచనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈ చివరిగా ఈ 2-3 వచనాలు చెప్పి నేను ముగిస్తాను. 19వ వచనము, రోమీకి రాసిన పత్రిక 6:19. నీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. 2 విషయాలు ఈ వచనంలో మనం ధ్యానించుకొని ముందుకు వెళ్దాం. ఎలాగూ అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుకొనడి. ఏలాగు అంటే ఎటువంటి బానిసత్వపు బ్రతుకునకు, అంటే ఎటువంటి విధంగా, ఏ విధంగా నేను ఇదివరకే నేను చెప్పినాను, అప్పగింపబడితిరో అంటే అప్పగించితిరో అని అన్నప్పుడు మనం గుర్తు చేసుకోవలసిన విషయము మిమ్మును మీరు. ఈ 6వ అధ్యాయము 16వ వచనం మొదట్లో రాయబడింది, లోబడుటకు దేనికి మిమ్మును మీరు. ఆ మిమ్మును మీరు అనే ఒక పదము ఎప్పుడైతే అప్పగించితిరో లోబడితిరో అనే పదం వచ్చినప్పుడంతా మనం గుర్తు పెట్టుకోవాల్సిన వాక్యం, అంటే గుర్తు పెట్టుకోవాల్సిన పదం ఏంటంటే మిమ్మును మీరు ఏలాగు అప్పగించితిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను, అంటే ఆఫర్ యువర్ సెల్ఫ్, అంటే మన దేహములను, మన శరీరములను, మన సమస్తాన్ని నీతికి దాసులుగా అప్పగించుకొనడి. అంటే ఏ విధంగా అయితే మనము పాపమునకు బానిసత్వపు బ్రతుకు కలిగి జీవించినామో, పాపమునకు మనల్ని మనము అప్పగించుకున్నామో అలాగే, అంటే అదే విధంగా, అంటే అంతగా మనల్ని మనము పరిశుద్ధత కలుగుటకై నీతికి దాసులుగా అప్పగించుకొనడి అని రాయబడింది. ఇక్కడ 2 విషయాలు మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో, అంటే మీ వ్యక్తిగత ప్రార్థన సమయంలో మీరు ధ్యానించుకోవచ్చు. పరిశుద్ధత కలుగుటకై మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుకొనుడి అని రాయబడింది. అంటే నీతిమంతుడిగా ఉంటే సరిపోదా? నీతిమంతులు వేరు, పరిశుద్ధులు వేరా? ఇక్కడ పరిశుద్ధత కలుగుటకై మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి అని రాయబడింది. అంటే నీతిమంతునికి పరిశుద్ధులకు ఏంటి డిఫరెన్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్? దాంట్లో ఉండే వ్యత్యాసం ఏంటో మీ వ్యక్తిగత జీవితాలలో మీరు ఒకసారి ధ్యానించుకోండి. ఇది చాలా ప్రాముఖ్యము. నేను నీతిమంతునిగా ఉంటే సరిపోదా? నేను ఎందుకు పరిశుద్ధత నాకు కావాలి? వై ఐ షుడ్ బి ఎ హోలీ పర్సన్? నేను కేవలము ఒక రైచియస్ పర్సన్గా, ఒక నీతిమంతునిగా ఉంటే సరిపోదా? వై ఐ షుడ్ రియల్లీ ఆస్పైర్ టు బి ఎ హోలీ పర్సన్? ఈ రెండింటి యొక్క ప్రాముఖ్యత అనేది చాలా చాలా ప్రాముఖ్యము. ఈ తర్వాతి వచనాల్లో కూడా రాయబడింది. కానీ మీ వ్యక్తిగత జీవితాలలో, ఈ శ్రమల దినాలలో, ఈ లెంట్ డేస్లో వాట్ ఇట్ ఈస్ టు బి ఎ రైచియస్ పర్సన్, వాట్ ఇట్ ఈస్ టు బి ఎ హోలీ పర్సన్, పరిశుద్ధత కలుగుటకే మిమ్మల్ని మీరు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి అని 19వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ముందుకు వెళ్దాం. 21వ వచనము, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలుగును? వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్న వారు కారా? వాటి అంతము మరణమే. అప్పటి క్రియలు అంటే అప్పుడు పాపమునకు బానిసత్వము కలిగి చేసిన క్రియల వలన మీకేమి ఫలము? వాటిని గురించి మీరిప్పుడు, అంటే అప్పుడు చేసిన క్రియలు, పాపమునకు బానిసత్వముగా జీవించినప్పుడు చేసిన క్రియల గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్న వారు కారా? మనము చేసిన పాపపు విషయాల గురించి ఎవరం కూడా మనం గర్వంగా చెప్పుకోలేం, ఎవరం కూడా మనం అతిశయపడలేం. ఒకవేళ ఫ్రెండ్స్తో నేను ఈ తప్పు చేసినాను, ఆ విధంగా నేను పాపం చేసినానని కొన్నిసార్లు విర్రవీగుతూ కొన్నిసార్లు ఫ్రెండ్స్తో చెప్పుకోవచ్చేమో. కానీ తల్లిదండ్రుల ముందు, దేవుని సన్నిధిలో వాక్యానుసారంగా మనము చదివినప్పుడు, జీవించినప్పుడు అవన్నీ సిగ్గుపడవలసిన విషయాలే. వాటి అంతము మరణమే. 21వ వచనము. తర్వాత 22వ వచనం మనం చూసినట్లయితే,
అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటకే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అయినను అంటే మనము పాపమునకు బానిసత్వపు కలిగిన జీవితంను జీవించినప్పటికీ పాపపు నుండి విమోచింపబడి, అంటే నేను ఇదివరకే చెప్పినాను, ఇక్కడ పాపము నుండి విమోచింపబడి అని రాయబడినప్పుడంతా ఈ పాపమునకు విమోచనకు మధ్యలో జరిగిన ఆ యొక్క క్రియ 1 కొరింథీ 5:21 ద్వారా మనం ధ్యానించుకున్నాం. అయినను అని అన్నప్పుడు దేవుడు మన పాపములను క్షమించి, ఒక వచనం ఉంది చదవడానికి, బహుశా మనకు టైం సరిపోదేమో కానీ కీర్తనలో కూడా రాయబడింది, దేవుడు మన పాపములకు ఒక ఎడబాటు కలుగజేసినాడు. తూర్పుకు పడమరకు ఎంత దూరమో మన పాపములు కూడా 103వ అధ్యాయం 12వ వచనంలో ఉంది. పడమటికి తూర్పుకు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. ఆ తర్వాత ఇర్మియా గ్రంథంలో కూడా రాయబడింది 31-34 వచనాలలో, నేను ఇక నీ పాపపు జీవితాన్ని, అంటే పాపములను గురించి జ్ఞాపకము చేసుకోను, ఐ విల్ రిమెంబర్ నో మోర్ అని కూడా ఇర్మియా గ్రంథంలో రాయబడింది. అయినను అంటే ఈ యొక్క పాపమునకు ఎడబాటి తూర్పుకు పడమడకు ఎంత దూరమో అటువంటి ఎడబాటు దేవుడు కలుగజేసి పాపములను జ్ఞాపకం చేసుకోకుండా వాటిని క్షమించి ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగటకే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. నేను ఇదివరకు ఈ 19వ వచనంలో పరిశుద్ధత కలుగటకే నీతికి దాసులుగా అప్పగించుకొనడి అని మనం ధ్యానించుకున్నప్పుడు, పరిశుద్ధతకు నీతికి, పరిశుద్ధునికి నీతిమంతునికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని మీ వ్యక్తిగత సమయంలో మీరు ధ్యానించుకోవాలని నేను చెప్పినాను కదా. ఇక్కడ ఈ 2-3 వచనాలు 62-61 వచనాలు కూడా మీకు కొంచెం క్లూ దొరుకుతుంది. ఇక్కడ ఏంటంటే పరిశుద్ధత కలుగటకే మీకు ఫలము అంటే నీతికి నేను దాసునిగా నేను జీవించినప్పుడు ద ఎండ్ గోల్ ఆఫ్ ఎ రైచియస్ పర్సన్ ఇస్ టు బి హోలీ. ఒక ముఖ్య ఉద్దేశం, నేను నీతిమంతునిగా జీవించటంలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పరిశుద్ధత కలగటము, హోలీనెస్, దట్ ఈస్ ద ఎండ్ గోల్, దాని అంతము నిత్య జీవమే. పరిశుద్ధత అనేది ఎందుకంత ప్రాముఖ్యం అంటే, మీరు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 కలిపి ఉంటాయి, కానీ అది ఆ వచనాల్ని మనం గమనించినట్లయితే నిర్దోషులను గాను పరిశుద్ధులను గాను మనల్ని ఉండుటకే దేవుడు మనల్ని జగత్తి పునాది వేయకముందే క్రీస్తులో మనల్ని ఏర్పరచుకును అని రాయబడింది. సో నీతికి దాసత్వము ఎందుకు అంత ప్రాముఖ్యం ఏంటంటే పరిశుద్ధత కలుగుటయే ఫలము. దిస్ ఈస్ ద ఎండ్ రిజల్ట్ ఆఫ్ ఎ రైచియస్ పర్సన్. పరిశుద్ధత కలిగి దేవుని ఎదుట ఒక రైచియస్ పర్సన్గా, ఒక బ్లేమ్లెస్ పర్సన్గా, ఒక హోలీ పర్సన్గా, అంటే నిర్దోషునిగా, ఒక పరిశుద్ధత కలిగిన విశ్వాసిగా నిలబడటమే ఈ క్రైస్తవ జీవితంలో నీతిని దాసునిగా ఉండడం యొక్క ముఖ్య ఉద్దేశము. దాని అంతము నిత్య జీవమే. ఇదివరకే మనం చూసినాము ఇక్కడ ఈ ఫ్రీ గిఫ్ట్ గురించి. ఈ 2 కొరింథీ 5:21లో ఈ ఫ్రీ గిఫ్ట్, ఇక్కడ మన ముందుండే ఈ స్లైడ్లో మన చిత్రపటాన్ని మనం చూసినట్లయితే ఈ ఫ్రీ గిఫ్ట్ అంటే మన యొక్క పాపపు జీవితాన్ని దేవుడు సిలువ మారుపై తను భరించి మనకిచ్చిన దేవుని నీతి, ఈ యొక్క ఫ్రీ గిఫ్ట్, దీని యొక్క విలువను మనం గమనించిన వారమైతే ఈ లెంట్ డేస్లో, ఈ గుడ్ ఫ్రైడేలో, ఈ ఈస్టర్ సమయంలో నిజంగా ఒక మార్పు కలిగిన జీవితాన్ని జీవిస్తాం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ చివరిగా మనం చూసినట్లయితే 6:23 వచనంలో, ఏలయనగా పాపము వలన వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము. ఈ కృపావరం అంటే ఫ్రీ గిఫ్ట్. కొన్నిసార్లు మనకు ఫ్రీ గిఫ్ట్ అనేది మనకి ఇచ్చినప్పుడు ఆ ఫ్రీ గిఫ్ట్ పొందాలని మనం ఎంతో ఆరాటపడతాం, ఎంతో తాపత్రయపడతాం. కానీ దేవుడు ఇచ్చిన కృపావరము,
ఆ నిత్య జీవం అనే కృపావరము, ఆ ఎటర్నిటీలో ఆయనతో కూడా స్పెండ్ చేసి ఆయనతో కూడా గడిపే ఒక ఆధిక్యత, ఆ నిత్య జీవం అనే బహుమానాన్ని మనం పొందుకోవాలి. ఆ కృపావరం యొక్క విలువ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ విలువను మనం గ్రహించిన రోజే ఒక నిజమైన గుడ్ ఫ్రైడే, ఒక నిజమైన ఈస్టర్ మనం జరుపుకుంటాం. ఈ 6వ అధ్యాయము 16 నుండి 23 వచనాలు వరకు మనము ధ్యానించుకొని అనేక విషయాలు మనం చూసినాం. దేవుని విధేయతకు మనం లోబడి మనల్ని మనం అప్పగించిన జీవితం మనం జీవిస్తామా, లేదా పాపమునకు బానిసత్వము కలిగి ఒక బానిసత్వపు బ్రతుకును కలిగి మరణము నిమిత్తమే జీవిస్తామా? రెండే మార్గాలు, ఓన్లీ 2 ways, రెండే ఎంపికలు. నేను ఆదివారం మాత్రం లేదా వాక్యము విన్నప్పుడు మాత్రము, ఒక కాన్ఫరెన్స్కో ఒక రిట్రీట్కో వెళ్ళినప్పుడు మాత్రమే నేను విధేయత కలిగిన జీవితం నేను జీవిస్తాను, కానీ సోమవారం నుండి శనివారం వరకు నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటే 2 విధాలుగా మనం జీవించలేము. ఏదో ఒక ఆధిపత్యానికి, దేవుని ఆధిపత్యం కింద అయినా మనం జీవించాలి, లేదా అపవాది ఆధిపత్యం కింద మనం జీవించిన వారంగా మనం ఉంటాము. ఏదో ఒక ఆధిపత్యానికి, ఐదర్ యూ సరెండర్ టు ద లార్డ్షిప్, దేవుని యొక్క ఆధిపత్యానికి మనల్ని మనం అప్పగించుకోవాలి, లేదు నేను అప్పగించుకోను కానీ నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానంటే ఎవరి ఆధిపత్యం కింద మనము జీవిస్తున్నామో విశ్వాస జీవితంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. చివరిగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనము, క్రీస్తు మనలను స్వతంత్రులంగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద చిక్కుకొనకుడి. దిస్ ఈజ్ మై ప్రేయర్. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. ప్రభా, నేను ఈ లెంట్ డేస్లో, ఈ శ్రమల దినాలలో వాక్యాన్ని వింటున్నాను, నీకు సన్నిహితంగా నేను జీవిస్తున్నాను, ఉపవాసం నేను కలిగి నేను జీవిస్తున్నాను, ప్రార్థనలో ఎక్కువ సమయం గడుపుతున్నాను, కానీ నేను నిజంగా నీతికి దాసునిగా నేను జీవించాలని ప్రభా నీ యొక్క ఆత్మకార్యాన్ని నా జీవితంలో జరిగించు. ఎందుకంటే భయంకరమైన దినాలలో ఉంటున్నాము. ఈ మధ్య కాలంలోనే BBC తెలుగులో వచ్చిన ఒక ఆర్టికల్, అది యూట్యూబ్లో కూడా ఉంది. ఆ BBC తెలుగు వాళ్ళు ప్రచురించిన ఆ ఆర్టికల్, ఒరిస్సాలో కూడా ఏ విధంగా చర్చ్ మూయబడిందో, ఎంతగా అక్కడ ఉండే ఆ విలేజెస్ అందరూ కలిసి బలవంతంగా ఆ స్థలము గవర్నమెంట్ది, ఇక్కడ సంఘం ఉండడానికి లేదు అని బలవంతంగా ఆ చర్చ్ను ఏ విధంగా మూసేపించినారో కూడా మనం చూస్తున్నాం. భయంకరమైన రోజులలో మనం ఉంటున్నాము. ద కాల్ ఇస్ టు లివ్ ఎ స్లేవ్ ఆఫ్ రైచియస్నెస్. నీతికి దాసునిగా మనం జీవించిన వారంగా మనం ఉండాలి. అప్పుడే దేవుని రాజ్య స్థాపనలో పాలివారంగా మనం జీవించగలము. దేవుని రాజ్య సువార్తను ప్రకటించాలి. దేవుని కొరకు అనేకులను మనము శిలువ చెంతకు నడిపించాలి. దేవుని రాజ్య సువార్తలో మనం పాలిభాగస్తులుగా మనం ఉండాలంటే ఒకే ఒక చాయిస్, నీతికి దాసునిగా మనం జీవించాలి, విధేయతకు దాసునిగా మనం జీవించాలి. హృదయపూర్వకంగా లోబడిన వారమై నీతికి దాసునిగా జీవించి పరిశుద్ధత కలుగొట్టగా నిత్య జీవం అనే దేవుని కృపావరము మనం పొందిన వారంగా ఉండాలని ప్రార్థిస్తూ నా యొక్క సందేశాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్యము దీవించును గాక. ఈపీఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. పాపమునకు బానిసత్వం అయితే చావు నిమిత్తమే, అలాగే విధేయతకు మనం దాసులమైతే నీతి నిమిత్తమే. మనము ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులుగా ఉండాలి. ఉద్దేశపూర్వక పాపము, వ్యసనాలకు బానిసత్వము, అంధకార శక్తుల ప్రభావము, క్షమించని తనము, అవి 4 కూడా మనము మన జీవితానికి అప్లై చేసుకునే వారంగా ఉండాలి. మనల్ని ప్రభు మన పాపాలన్నీ కూడా తాను భరించి తన నీతిని మనకు ట్రాన్స్ఫర్ చేశారు. మనము దాన్ని ఎప్పటికీ జ్ఞాపకం ఉంచుకోవాలి. పరిశుద్ధంగా ఉండేదానికి మన అవయవాలని నీతికి దాసులుగా మనం అప్పగించాలి. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేశాడు కాబట్టి మనం స్థిరంగా నిలిచి మరలా దాసం అనే కాడి క్రింద చిక్కుకోకుండా ఉండాలి. అద్భుతమైన వాక్య పరిచర్య చేసిన జోయల్ గారికి
కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారిని మనవి చేస్తున్నాను. మరి ఈ దినమున మార్నింగ్ 5:30కి ఝాన్సీ రాణి గారి నీ రీప్లేస్మెంట్ ఆపరేషన్ స్టార్ట్ అయి ఉంటుంది అయ్య గారు, దాని కొరకు ప్రార్థన చేయండి. అలాగే ఝాన్సీ గూడపాటి గారి పాప శ్రీనిధి ఇవాళ ఫిజిక్స్ ఎగ్జామ్ అటెండ్ అవుతుంది. ఆ పాప కొరకు, మేరీ గారి ఆరోగ్యం కొరకు. మేరీ గారు డిశ్చార్జ్ అయ్యి నిన్నటి దినాన్ని ఇంటికి వచ్చారంట. ఆవిడ ఆరోగ్యం కొరకు కూడా. ఇంకా సాలిడ్ ఫుడ్ తీసుకోలేదు, లిక్విడ్ డైట్ లోనే ఉన్నారు. దాని కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదవి అందరం ప్రభ, జోయిల్ గారి ద్వారా ప్రభ, అయ్యా తండ్రి ప్రభ, నీ వాక్యానికి మేము దోషం అయితే మా జీవితాలు దీవించబడతాయి. అయ్యా పాపానికి దోషం అయితే పాపులుగా ఉండిపోతాం ప్రభ. నీ వాక్య పిల్లలుగా మా జీవితాలు సరి చేసుకుని ప్రభ, అయ్యా తండ్రి ఈ తిరువకాల ధ్యానంలో ప్రభ నీకు సమీపంగా రాగల భాగ్యాన్ని మా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభ నీ దాసులు ఇచ్చిన వాక్య గంతులుగా కనిపించేయండి ప్రభా, త్వరగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యాన్ని విడిచిపెట్టేసాను ప్రభా, నీ దాసులకు చెప్పిన వాక్యాన్ని దీవించమని ఇంకా అనేక స్థలాల్లో ప్రభు నీ దాసునికి బహుబలంగా వాడుకోండి. ఆయన కుటుంబాన్ని సేవను బహుబలంగా వాడుకోండి ప్రభా. ఈ విధంగా వాక్యం వినడానికి మాకు ఇచ్చిన శాశ్వత సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రత్యేకంగా దాతను ప్రభా ఝాన్సీ రాణి గారి ప్రభా ఆపరేషన్ జరుగుతూ ఉందయ్యా. 5:30 నుంచి ప్రభా నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. నీ సమయోచితమైన సహాయం దయచేయండి ప్రభా. అయ్యా ఇంటి వారు కానీ మేము కానీ ప్రభా హాస్పిటల్ ప్రభా ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళలేం ప్రభా. నీ కృప ఒకటే ప్రభా ఆమెతో ఉండగలదు. నీ కృప చూపించి దేవతను ప్రభా అయ్యా తండ్రి తన కాళ్ళ మీద ప్రభు నిలబడడానికి, నడవడానికి ప్రభా గొప్ప విడుదల పొందడానికి సహాయం దయచేయండి. అదేవిధంగా దేవతను ప్రభా మేరీ గారి కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. బిడ్డ తండ్రి సాలిడ్ ఆహారం తినడానికి కావాల్సిన కృప దయచేయండి. నువ్వు ఇచ్చిన డిశ్చార్జ్ని బట్టి వందనాలు తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభా ఝాన్సీ గూడపాటి గారి పాప దేవతను ప్రభా బిడ్డ ఎగ్జామ్ రాస్తూ ఉందా, ఇప్పటి వరకు సహాయం చేసావు తండ్రి ప్రభా. మిగిలిన ఎగ్జామ్స్ లో కూడా ప్రభా నీ కృప చూపించి అత్యున్నతమైన స్థాయిలో బిడ్డ మార్కులు పొందడానికి ప్రభా నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా ఈ విధంగా ప్రతిరోజు తండ్రి నీ వాక్యం వినడానికి ప్రభా ఈ యొక్క కామన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది అవుతాను ప్రభా. వర్చువల్ ఫెలోషిప్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకరణ్ గారిని, వారి కుటుంబాల జ్ఞాపకం చేసుకుంటండి. సాకృష్ణ స్వరూప్ గారిని, జాన్సన్ గారిని, అదేవిధంగా ప్రదీప సిస్టర్ని, ఝాన్సీ సిస్టర్ని, అదేవిధంగా ప్రభా తేజ అప్టీస్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోటి వారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా ప్రభా అయ్యా అనేక మంది వచ్చి వాక్యం చెప్తున్నారు. వారిని వారి కుటుంబాల సేవలు నిండారుగా దీవించండి తండ్రి. అదేవిధంగా దాతను ప్రభా ఉదయకాల సమయంలో లేచి మా కోసం ప్రార్థన చేసిన తల్లులు మాకు అనుగ్రహించా ప్రభా, వారిని దీవించండి అయ్యా. అన్నాడు యోబు ప్రభా తన స్నేహితుల కోసం ప్రార్థన చేసినప్పుడు తండ్రి రెట్టింపు ఆశీర్వాదాలు ఇచ్చేవాడు ప్రభా. అటు ప్రభావం ఇచ్చేమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా దాతను ప్రభా డాక్టర్ విజయ్ కుమార్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. బిడ్డ యొక్క ఉద్యోగంలో ప్రయాణంలో కాచి కాపాడండి తండ్రి. సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. రమణమయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కాటనయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వాద గారిని జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా విజయ్ కుమార్ గారిని ప్రభా క్షేమంగా తండ్రి గృహాన్ని చేర్చామని నమ్ముతున్నాను తండ్రి. నీ దాసుని కావాలని శక్తి బలం ఆరోగ్యంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వాళ్ళందరినీ ప్రభా పేరు పేరుని ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి ప్రభా. ఏ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయో, ఏ కుటుంబంలో కుటుంబపరమైన సమస్యలు ఉన్నాయి ప్రభా, ఆయా సమస్తమైన వాటికి పరిష్కారం చూపే దేవుడు అయ్యా నీకు వందనాలు తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ఇక శిలువకాల దినాల్లో లెంటి దినాల్లో ప్రభా నీకు సమీపంగా రాగల భాగ్యం దయచేయండి అయ్యా ప్రభా. మేము అడుగు వాటికంటే ఊంచి వాటికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు ప్రభా తండ్రి. ప్రభా నాకు తెలిసిన అవసరాలు, మీకు తెలిసిన ప్రతి అవసరాన్ని ప్రతి బిడ్డల జీవితంలో ప్రభా నువ్వే తీర్చమని, నువ్వే సకల మహిమకంత ప్రభావం పొందుకోమని, చేయవలసిన ప్రతి పనిలో ప్రభు సుట్టైన మార్గాన్ని చూపించిన ప్రత్యేకంగా వాక్యం చెప్పిన దాసుల్ని, కుటుంబాన్ని, సేవను దీవించమని సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభులు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామని అడిగేటుకుంటున్నాం పరమ తండ్రి. పరలోకమందున నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం దయచేయు, మా ఎడల అపరాధము చేయవారిని క్షమించినట్లు మా అపరాధములను క్షమించు. శోధన లేక తప్పించు, ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవే. తండ్రి అని దేవుని ప్రేమ, కుమారుడని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధ తన్యను సహవాసం చెప్పిన దాసులు జోయిల్ గారికి, వారి కుటుంబానికి, సేవకు, అనారోగ్యంతో బిడ్డలకు, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు, ఇందులో పాల్గొన్న బిడ్డలకు ఆయన కృప సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వదించిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి, వాక్య పరిచయం చేసిన బ్రదర్ జోయల్ గారికి, కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ కూడా
విపిఎఫ్ ఫ్యామిలీ తరపున కృతజ్ఞతలండి. మరి మన వ్యక్తిగత ప్రార్థనలో ఝాన్సీ రాణి గారి ఆపరేషన్ గురించి, అలాగే మేరీ గారి ఆరోగ్యం గురించి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు చిత్తమైతే రేపటి దినాన తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రైజ్ లార్డ్ టు ఆల్.